హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మర్చెంట్ నేవీ బిగినర్ సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన మెయిన్ పాయింట్ వచ్చేసి బిగినర్ సిరీస్ లోని ఫస్ట్ లెసన్ అసలు మర్చెంట్ నేవీ అంటే ఏంటి, దాని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు మర్చెంట్ నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి, అసలు మర్చెంట్ నేవీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. చాలా మంది ఇప్పటికీ కూడా మర్చెంట్ నేవీ అంటే ఇండియన్ నేవీతో పోలుస్తున్నారు. అంటే సిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాక్సిమం తెలుసు, కానీ పల్లెటూరు నుంచి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో, అలాగే పల్లెటూరులో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇది ఇండియన్ నేవీతో సమానంగా అనుకుంటున్నారు. బట్ ఇవాళ నేను కొంచెం క్లియర్ గా చెప్తాను. మర్చెంట్ నేవీ అనేది ఎంటైర్ వరల్డ్ లోని కార్గోస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మర్చెంట్ నేవీ అయితే యూజ్ చేస్తారు. ఇండియన్ నేవీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మిలిటరీ బేస్డ్, అది దేశాన్ని సంరక్షించడానికి కోసం ఇండియన్ నేవీ అయితే పనిచేస్తుంది. మర్చెంట్ నేవీ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఒక ట్రాన్స్పోర్ట్ అదే ఒక గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అది మర్చెంట్ నేవీ ద్వారా అవుతుంది. సో ఎంటైర్ వరల్డ్ లోని 90% ట్రేడ్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా మర్చెంట్ నేవీ కిందే వస్తుంది. అది వాళ్ళతోనే చేస్తారు. ఈ మర్చెంట్ నేవీలోనే చాలా టైప్స్ ఆఫ్ షిప్స్ అయితే ఉంటాయి. మర్చెంట్ నేవీలోని ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్, తర్వాత కార్గో షిప్స్, జనరల్ కార్గో షిప్స్, బల్క్ క్యారియర్స్, అలాగే ప్యాసింజర్ షిప్స్, అలాగే కార్ క్యారియర్స్, రోరో వెసల్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ షిప్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఇంకొంచెం ముందు నేను కొంచెం చెప్తాను అసలు దేనికి ఏది యూజ్ చేస్తారో. ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయి. ఆయిల్ ట్యాంకర్స్ మెయిన్ గా ఫ్యూల్ బేస్డ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. డీజిల్, పెట్రోలియం, తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయిల్ ట్యాంకర్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. జనరల్ కార్గో వెసల్స్ అయితే ఉంటాయి అవి. తర్వాత బల్క్ క్యారియర్స్, ఇవన్నీ కూడా మాక్సిమం బల్కీగా కోల్, సిమెంటు, తర్వాత రైస్, అలాగా ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇంకా గ్యాస్ క్యారియర్స్ ఉంటాయి, ఎల్పిజి, ఎల్ఎన్జి గ్యాస్ క్యారియర్స్ ఉంటాయి. అవి పర్టికులర్గా గ్యాస్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అలాగే రోరో వెసల్స్ అంటారు, కార్ క్యారియర్స్, అది కార్లు, తర్వాత బస్సెస్, ట్రక్స్, ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి క్యారీ చేస్తాయి. ఇంకా ప్యాసింజర్ షిప్స్ అయితే ఉంటాయి. అదేంటి కంప్లీట్గా టూరిజం బేస్డ్. ఎవరైతే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి టూరిజం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్యాసింజర్ షిప్స్ అయితే చూస్ చేసుకుంటారు. సో ఒకవేళ మీకు ప్రపంచం మొత్తం తిరగాలి, లేదా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి, ఇంకా అడ్వెంచర్ అంటే ఇష్టం, సముద్రం అంటే ఇష్టం, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కోగలను అనే మైండ్ సెట్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మర్చెంట్ నేవీ డెఫినెట్గా సూట్ అవుతుంది. మొత్తం అన్ని ప్లస్ పాయింట్సే కాదు, మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. వీడియో ముందు మనం తెలుసుకుందాం ప్లస్ మైనస్ పాయింట్స్ కూడా. ఈరోజు మనం చూసే ఈ అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్స్లోని, ఇంకా ఈ కామర్స్ బిజినెస్లోని, ఇంకా మనం ఏదైతే డైలీ కన్స్యూమ్ చేస్తామో ప్రతి ఐటెం కూడా ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ నుంచే వస్తుందండి, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి. సో ఈ మర్చెంట్ నేవీ అనేది కంప్లీట్గా 90%, ఇంతకుముందు చెప్పినట్టు 90% కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా మర్చెంట్ నేవీ ద్వారా అవుతుంది. సో ఈ మర్చెంట్ నేవీలోని మెయిన్గా ఒక 3 డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. జనరల్గా వెళ్ళే కార్గో షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా మ్యాక్సిమం 3 డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఒకటి నెంబర్ 1 డెక్ డిపార్ట్మెంట్, నెంబర్ 2 ఇంజిన్ డిపార్ట్మెంట్, నెంబర్ 3 వచ్చేసి కుకింగ్ డిపార్ట్మెంట్. సో ఈ 3 డిపార్ట్మెంట్ కాకుండా ప్యాసింజర్ వెసల్స్ అయితే ఉంటాయి. స్పెషల్గా ప్యాసింజర్ వెసల్స్లోనైతే హోటల్ మేనేజ్మెంట్ తరఫున అయితే వాళ్ళకి చాలా ర్యాంక్స్ అయితే ఉంటాయండి. అందులో కూడా డెక్, ఇంజిన్, కుకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కానీ కుకింగ్ డిపార్ట్మెంట్లోనే చాలా ఉంటాయి. మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత చెఫ్ కానీ, అలాగా ఇంకా హౌస్ కీపింగ్, ఇంకా చాలా ర్యాంక్స్ అయితే ఉంటాయి. మెయిన్గా హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకైతే చాలా సూటబుల్ అవుతుంది ప్యాసింజర్ వెసల్స్ని. సో మనం నార్మల్గా కార్గో వెసల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డెక్ డిపార్ట్మెంట్, ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. డెక్ డిపార్ట్మెంట్ ఏంటంటే బేసిక్గా షిప్ని కరెక్ట్ రూట్లో తీసుకుని వెళ్తుంది, అది వాళ్ళ బాధ్యత డెక్ డిపార్ట్మెంట్. ఇంకా కార్గో లోడింగ్, అన్లోడింగ్, ఇవన్నీ కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా డెక్ డిపార్ట్మెంటే చూసుకుంటారు. అలాగే షిప్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనేజ్ చేయడం కూడా ఈ డెక్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. వీటిలోనే చాలా ర్యాంక్స్ అయితే ఉంటాయి. ఆ ర్యాంక్స్ ఏంటంటే ఫస్ట్ ఆర్డినరీ సీమ్యాన్ నుంచి కెప్టెన్ వరకు చాలా ర్యాంక్స్ అయితే ఉంటాయి. ఏ ర్యాంక్గా ఆ ర్యాంక్ వర్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇంజిన్ డిపార్ట్మెంట్ ఏంటంటే షిప్లో ఉండే ఇంజిన్, మిషనరీస్,
తర్వాత పవర్ జనరేషన్ అయ్యే మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంజిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫ్యూల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే కంట్రోల్ చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు నా వెనకతలు చూస్తున్నారు కదండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇదంతా పవర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే కంట్రోల్ చేస్తుంది, వీళ్ళు ఆపరేట్ చేస్తారు ఇంజిన్ డిపార్ట్మెంట్లో. ఇంజిన్ డిపార్ట్మెంట్లోనే కూడా వైపర్ ఫిట్టరు, ఇంజనీర్స్, తర్వాత ఎలక్ట్రికల్ ఆఫీసరు, అక్కడ నుంచి చీఫ్ ఇంజనీరు, ఇలా ఎవరి ర్యాంక్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టు వర్క్ అయితే ఉంటుంది. సో ఇంజిన్ డిపార్ట్మెంట్ కొంచెం హార్డ్ వర్క్, ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్, తర్వాత టెక్నికల్ ఫీల్డ్లోనే వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇంజిన్ డిపార్ట్మెంట్లో చూస్ చేసుకోండి. ఇది కాకుండా మూడోది ఇది క్యాటరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కుకింగ్ డిపార్ట్మెంట్. ఆ కుకింగ్ డిపార్ట్మెంట్ మెయిన్గా ఎక్కువ మంది క్రూ ఉంటారు. ప్యాసింజర్ షిప్లోనైతే ఎక్కువ మంది క్రూ ఉంటారు. కానీ నార్మల్గా జస్ట్ ఇక్కడ కుక్, తర్వాత అసిస్టెంట్ కుక్, వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. వీళ్ళకి కంప్లీట్గా రోజు మనం కన్స్యూమ్ చేసే ఫుడ్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా కుకింగ్ వీళ్ళే చేస్తారు. సో కుకింగ్ అంటేనే అర్థమైపోతుంది కదండి ఏమేమి చేస్తారో. సో కంప్లీట్గా ఈ కుకింగ్ డిపార్ట్మెంటు మొత్తం ఎంటైర్ షిప్స్లోని ఏవైతే ఈ వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళే చూసుకుని వాళ్ళే మొత్తం ప్రిపేర్ చేసుకుని 2 నెలలకు ఒకసారి తీసుకుంటాం. సో వాళ్ళే ప్రిపేర్ చేసుకుని మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. సో నార్మల్ కార్గో వెజల్స్లోని కుకింగ్ డిపార్ట్మెంట్కి కొంచెం తక్కువ శాలరీస్ అయితే ఉంటాయి, అదే ప్యాసింజర్ వెజల్స్లోనే చాలా ఎక్కువ శాలరీస్ అయితే ఉంటాయి. మర్చెంట్ నేవీలోని మేజర్ అడ్వాంటేజెస్ తర్వాత డిసడ్వాంటేజెస్ ఈ రెండు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే నెంబర్ 1 హై శాలరీ అండి. శాలరీ చాలా బాగుంటుంది. వన్స్ మీరు వాచ్ కీపింగ్ సిఓపి తీసుకుని ఏదైతే జీపీ రేటింగ్ నుంచి వచ్చారో వాళ్ళైతే ఈ జస్ట్ వాచ్ కీపింగ్ సిఓపి తీసుకుంటారో వాళ్ళ స్టాండర్డ్ చాలా బాగుంటుంది. అదే ఆఫీసర్ ర్యాంక్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఆల్మోస్ట్ లక్షల్లోనే ఉంటుంది. కానీ రైట్ కంపెనీ దొరకాలి, మంచి శాలరీ కానీ అవన్నీ కూడా మంచిగానే ఉంటాయి. సో నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్. అంటే మర్చెంట్ నేవీ అంటేనే ఎంటైర్ కంట్రీస్ తిరగడం మొత్తం ఇంటర్నేషనల్గానే, యూఎస్ఏ, యూరప్, ఆస్ట్రేలియా, తర్వాత ఈ ఏషియాలోని జపాన్, సింగపూర్ ఇవన్నీ కూడా మర్చెంట్ నేవీలో ఉంటే మీరు ఎక్కడికైనా తిరగచ్చు. సో ట్యాక్స్ బెనిఫిట్స్ నెంబర్ 3 వచ్చేసి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటంటే మర్చెంట్ నేవీలోనే వర్క్ చేస్తే మీ శాలరీ ఎన్ని లక్షలైనా సరే మీకు ట్యాక్స్ పడదు, ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ సీస్లోని ఇంటర్నేషనల్ వాటర్లో వర్క్ చేస్తారు కాబట్టి మీకు ఇండియన్లో ఉండే వర్క్ చేసే ఆ ట్యాక్స్ మనకి సీమెన్గా ఉండే ట్యాక్స్ కంప్లీట్ డిఫరెంట్. సో మీ ట్యాక్స్ ఫ్రీ. సో అది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మర్చెంట్ నేవీలో ఉండే డిసడ్వాంటేజ్. మర్చెంట్ నేవీలో ఉండే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రెషర్. సీలో ఉంటాము, వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అసలు కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది వెదర్ అనేది. సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కాకుండా మన పై ఆఫీసర్స్ ఇండియన్లో మీరు వర్క్ చేస్తూ ఉంటే, ఇండియన్ ఆఫీసర్స్ ఇవన్నీ, తర్వాత ఇండియన్ క్రూస్తో మీరు వర్క్ చేస్తూ ఉంటే కొంచెం మీరు అసహనానికి లోన్ అవుతారు. ఎందుకంటే మీకు తెలిసిందే చాలా వీడియోస్ ఇప్పటివరకు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇండియన్ క్రూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫీసర్స్ దగ్గర చాలా చాలా హేట్ అయితే ఎదుర్కొంటున్నారు. అదే మీరు మిక్స్డ్ క్రూ గానే ఉంటే అది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే పర్సనల్గా నేను మిక్స్డ్ క్రూస్తో వర్క్ చేస్తున్నాను కాబట్టి చాలా చాలా తక్కువ హేట్ అనేది. అదే మన ఓన్లీ ఇండియన్ క్రూస్ అయితే మాత్రం ఆఫీసర్స్ వాళ్ళు ఏదో పెద్ద పుడింగ్లాగా ఫీల్ అయ్యి కింద ఉన్న ర్యాంకులని చాలా చాలా తక్కువగా చూస్తారు. అది చాలా ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారని కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా తక్కువలోనైతే ఇంకా క్యాస్ట్ బేస్డ్ కూడా ఉంటాయి. సో అది కూడా చాలా చాలా దారుణంగా ఉంటుంది. అదే కాకుండా వర్కింగ్ అవర్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. వర్కింగ్ అవర్స్ మీరు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా, మీ జ్వరం వచ్చినా, ఏమొచ్చినా సరే మీరు డెఫినెట్గా 100% వర్క్ చేయాలి. ఏదో పెద్ద కంపెనీకి వెళ్తే కానీ మీకు అక్కడ హాలిడేస్ అవన్నీ ఉంటాయి. నార్మల్గా అయితే 365 డేస్ వర్క్ చేయాలి. ఇంకా వచ్చేసి పెద్ద డేంజర్ ఏంటంటే ఏజెంట్స్ చాలా చాలా మోసాలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మంచి కంపెనీ ద్వారా కానీ వెళ్ళకపోతే ఏజెంట్లు మోసం చేస్తారు. ఇది మాత్రం ప్రతి ఒక్క సీమెన్ ఎవరైతే ఫ్రెషర్గా వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ రోజుల్లోనే. కాబట్టి ముందే రీసెర్చ్ చేసుకుని ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటే అప్పుడు రండి. ఎందుకంటే కేవలం డబ్బులు సంపాదించాలని మాత్రమే కాదు, ప్యాషన్తో ఉండే వాళ్ళు మాత్రమే మర్చెంట్ నేవీలోకి రావాలి. అంతేగాని వేరే వాళ్ళు ఎవరో వెళ్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు ఈ ఫీల్డ్ నచ్చి బాగా టెక్నికల్గా ఇవన్నీ కూడా మీరు చూసుకుని ప్లస్ మైనస్లు ఈ రెండు చూసుకుని నేను పక్కా వెళ్తాను అనుకుంటే మాత్రమే వెళ్ళండి. లేకపోతే నేనైతే పర్సనల్లీ
ఈ ఫీల్డ్ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చాలా చాలా దారుణంగా ఉంది ఈ ఫీల్డ్. సో అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మర్చెంట్ నేవీలోని ఎలా ఎలిజిబుల్ అవుతారు అనేది మనం తెలుసుకుందాం. మర్చెంట్ నేవీ అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సింపుల్గా 10th తర్వాత ఇంటర్మీడియట్ ఐటీ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు జీపీ రేటింగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. లేదు ఇంటర్ ఎంపీసీ చేసి ఉంటే డిఎన్ఎస్ ప్రోగ్రామ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు, జిఎంఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే డిఎన్ఎస్ జిఎంఈకి ద్వారా మీరు ముందుకు వెళ్ళండి. అదే కొంచెం బెటర్. కొంచెం కష్టమైనా సరే స్పాన్సర్షిప్ ట్రై చేసుకుని ఆ స్పాన్సర్షిప్ ద్వారా మీరు ఐఎంఏ సెట్ రాసుకుని డిఎన్ఎస్ జిఎంఈ అయితే మీరు జాయిన్ అవ్వండి, అది బెస్ట్ చాయిస్. ఇంకా ఈటీఓ ఉంటుంది, ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈటీఓ చేయొచ్చు. అది కాకుండా బీఎస్సీ నాటికల్ సైన్స్ ఉంటుంది, మెరైన్ ఇంజనీరింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు జిఎంఈ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత బీఎస్సీ నాటికల్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ రెండింటిలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అది మీ క్యాపబిలిటీస్ బట్టి, అలాగే మీకున్న ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి. ఎందుకంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ, మీకు కానీ స్పాన్సర్షిప్ రాకపోతే చాలా చాలా కాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ మర్చెంట్ నేవీలోనే మెడికల్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మెడికల్ అయితే 6/6 ఉండాలి, అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా స్పెట్స్ ఉన్న వాళ్ళు కూడా అలౌట్ చేస్తారు, బట్ అది కూడా సర్టెన్ రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. అది మీరు డైరెక్ట్గా ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూట్ బట్టి ఉంటుంది, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అది మీరు చూసుకుని జాయిన్ అవ్వాలి. మెడికల్గా అయితే కంప్లీట్గా ఫిట్ ఉంటేనే మీరు తీసుకుంటారు ఎవరైనా సరే. అదే కాకుండా పాస్పోర్ట్ కూడా మీకు ఉండాలి, ఎందుకంటే పాస్పోర్ట్ కూడా మీరు రెడీగా చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మర్చెంట్ నేవీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 13 years అయింది. నా ఇనిషియల్ స్టేజ్లోనే ఎవరు కూడా నాకు హెల్ప్ చేయలేదు. సో స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా నా గ్రోత్ అనేది చాలా చాలా డిక్రీజ్ అవుతూనే ఉంది, పెద్దగా ఏం కాదు. కానీ అంటే నార్మల్గా వేరే వాళ్ళతో పోల్చుకుంటే నాది ఇప్పటికీ కూడా ఇంకా తక్కువలోనే ఉన్నది. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి అవన్నీ కూడా ఓపెన్ సిడిసి ద్వారా వెళ్ళడంతోనే హాండ్రస్ సిఓసి తీసుకుని సెకండ్ ఇంజనీరింగ్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. నార్మల్గా ఇండియన్ వెజల్స్లో నేను ఇప్పటి వరకు చేయలేదు. సో ఇండియన్ వెజల్స్లో చేస్తే యాజ్ పర్ నా ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా అక్కడ చాలా టార్చర్ వాళ్ళు అనుభవిస్తున్నారు. సో నేనైతే చైనీస్ నేర్చుకుని ట్రాన్స్లేటర్గానా ఒక ఇంజనీర్గా ఎక్కడైతే నేను ప్రజెంట్ బాగానే ఉన్నది, సెటిల్ అయ్యాను. బట్ ఎవరైతే ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లో వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేద్దాం అనుకునే ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే నేను ఇక్కడ చాలా కంట్రీస్ అయితే తిరిగాను, ఆల్మోస్ట్ 20+ కంట్రీస్ తిరిగాను. నేను చూసింది ఏంటంటే మెయిన్గా ఇండియన్ వర్కింగ్ సిస్టము, తర్వాత ఇంటర్నేషనల్ వర్కింగ్ సిస్టమ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మయన్మార్, చైనీస్, తైవానీస్, జపనీస్, సౌత్ కొరియన్స్ వీళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఓన్లీ మీకు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. వాళ్ళు వైపర్ నుంచి ఇంజనీర్ వరకు తీసుకెళ్లే బాధ్యత వీళ్ళదే. మీకు ఏం ప్రాబ్లం అయితే రానివ్వరు, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీకు సూన్ మీకు ఒక వీడియో అయితే చేస్తాను, అసలు నేను ట్రాన్స్లేటర్గా ఉండి ఎందుకు చాలా ఇప్పుడు ఓన్లీ తెలుగులోనే మాట్లాడుతున్నాను, చైనీస్లో ఎందుకు మాట్లాడట్లేదు అనేసి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. దానికోసం నేను కంప్లీట్గా చైనీస్, ఇండోనేషియా, ఇంగ్లీష్లోని ఒక వీడియో అయితే చేస్తాను, అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద అయితే నేను వీడియోస్ చేశాను. ఇంకా ఎవరైనా తెలియకపోతే నా పాత వీడియోస్ అయితే ఉంటాయి, పెద్దగా యూస్ ఉండవు మనకి, ఎందుకంటే మనం ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఎవరు చూడరు. మెయిన్గా ఈ మర్చెంట్ నేవీ ఫీల్డ్లోనే కూడా చాలా చాలా తక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది అవేర్నెస్ కోసం నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇవే కాకుండా నెక్స్ట్ వచ్చే టాపిక్స్ కూడా చాలా చాలా మంచి టాపిక్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను ఈ సిరీస్లోని. సో ఈ కోర్స్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను నెక్స్ట్ నా వీడియోస్లోనే. ఇంకా జాబ్ ఎలా అప్లై చేయడం, ఇంకా ఏజెంట్స్ రియలా ఫేకా అని ఎలా తెలుసుకోవడం అనేది, ఇంకా ఇంటర్వ్యూస్లోని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వచ్చే సిరీస్ వీడియోస్లోనైతే మీకు తెలుసుకుంటారు. మీరు ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బిగినర్ సిరీస్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుందని నాకు అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో. ఎందుకంటే మంచి చెడు ఈ రెండు వైపులు కూడా చూపించాలి, మంచి ఒక్కటే చూపిస్తే సరిపోదు. సో రెండు వైపులా చూపించి అప్పటికి మీకు ఓకే అయితే అప్పుడే మీరు మర్చెంట్ నేవీకి రండి, నా ఉద్దేశం కూడా అదే. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.